వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. మిగతా సమస్యలపై హామీ ఇవ్వాలని డిమాండ్. నిధుల బకాయిలు విడుదలపై హర్షం వ్యక్తం చేసిన ప్రకాశం జిల్లా సిహెచ్ఓలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేసే సమ్మె సోమవారం 14 రోజుకు చేరింది. ప్రకాశం జిల్లా సిహెచ్ఓలు గత 2 సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న సమస్యల పరిష్కారం కొరకు సమ్మె బాట పట్టమన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులైనటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ముఖ్యమైన డిమాండ్ అయినటువంటి ప్రోత్సాహకాలు బకాయిలు 7 నెలలుగా పేరుకుపోయాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం గత శుక్రవారం నాడు 6 నెలల బకాయిల నిధులను విడుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రకాశం జిల్లా సిహెచ్ఓలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు, అలాగే ఆరోగ్య శాఖ అధికారులకు రాష్ట్ర సిహెచ్ఓలు, ప్రకాశం జిల్లా సిహెచ్ఓలు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా సిహెచ్ఓల ఇతర డిమాండ్ అయినటువంటి వేతన సవరణ అంశం, ప్రావిడెంట్ ఫండ్ అంశం మొదలగు వాటి మీద కూడా అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి పరిష్కరించవలసిందిగా సిహెచ్ఓ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డికి, అలాగే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డికి తమ న్యాయమైన డిమాండ్లపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేష్, గంట ప్రసన్న, జీవన జ్యోతి, కామేష్, రామంజనేయులు పాల్గొన్నారు. నేను గత 3 సంవత్సరాలుగా ఈ ప్రకాశం జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద, ఆయుష్మాన్ భారత్ కింద NHMలో మేము రిక్రూట్మెంట్ అయ్యాము. అయితే 6 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ అయ్యాయో వారిని రెగ్యులేట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మేము 13వ రోజు సమ్మెకు వచ్చాము. ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు, మా పక్షాన్ని ఎటువంటి చూపు లేదు ప్రభుత్వానికి. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం ఏంటంటే, మొట్టమొదటిగా మా డిమాండ్ ఏంటంటే 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులేట్ చేయమని మేము కోరుకుంటున్నాము. రెండవది ఏంటంటే, EPF మాది ఏదైతే అకౌంట్ 1 సంవత్సరం నుంచి ఆపివేసి ఉన్నారో అది కూడా మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటా ఉన్నాము. మూడో పాయింట్ ఏంటంటే, మేము కొన్ని చోట్ల 10,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి 3,000 మాత్రమే విలేజ్ క్లినిక్లు కట్టి ఉన్నాయి. 7,000 విలేజ్ క్లినిక్లు మేము మా యొక్క సొంత డబ్బుతో అద్దెను కట్టుకుంటా మేము నడుపుతూ ఉన్నాము. ఆ అద్దె బకాయిలు ఏదైతే ఉన్నాయో సంవత్సరం దాదాపు ఫిబ్రవరి అయిపోయి మార్చి, ఏప్రిల్, మే కూడా వచ్చింది. ఇంతవరకు ఎటువంటి మాకు అద్దె బకాయిలు లేవు. ఆ అద్దె కూడా మా దాంట్లో నుంచి, మా జీతంలో నుంచి కడుతున్నాము. గవర్నమెంట్ లెక్కలో ఏముందంటే, మాకు 40,000 జీతం ఇస్తున్నారు, 40,000 జీతం ఇస్తా ఉన్నాం అంటున్నారు. మాకు అందువల్ల NHM ఏదైతే ఉందో 2019లో ఏదైతే హైక్ ఇచ్చారో, మీకు 40,000 జీతం ఇస్తున్నాం కాబట్టి మీకు హైక్ లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు 2 రకాలుగా మేము జీతం ఇస్తూ ఉన్నాము, మీకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి, జీతం ఉన్నాయని చెబుతూ ఉన్నారు. అందువల్ల మీకు మేము 23% హైక్ లేదు అంటున్నారు. మాకు కూడా NHM ఉద్యోగి అని చెబుతా ఉన్నారు. NHM ఉద్యోగికి ఏ విధంగా అయితే 23% హైక్ ఏ విధంగా ఇచ్చారో మాకు కూడా హైక్ ఇవ్వమని మేము గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము. అది కూడా చేయవలసిన కోరుతూ ఉన్నాము. పెండింగ్ బకాయిలు ఏదైతే ఉన్నాయో, పెండింగ్ ఇన్సెంటివ్స్ దాదాపు 8 నెలల నుంచి, గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఇన్సెంటివ్స్ మాకు లేవండి. ఏదైతే గవర్నమెంట్ ఏదైతే చెబుతున్నా ప్రోత్సాహ పథకాలని 15,000 ఏదైతే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అంటున్నారో, గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి ఈ సంవత్సరం ఈ రోజు వరకు మాకు ఎటువంటి ఇన్సెంటివ్స్ లేవు. ఇవి ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ మాకు కావాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడు గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. గవర్నమెంట్ మా విషయమై ఆలోచించి ఈరోజు మేము 13వ రోజు సమ్మె చేస్తూ ఉన్నాము. ఈ 13వ రోజు సమ్మె చేస్తూ ఉన్నా కానీ గవర్నమెంట్ ఎదుగుదల స్పందించట్లేదు. గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.